బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, జ్యోతిరాజు గారు పాడిన పాట వచ్చా? అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలం నీ కృప అనే పాట. ఎవరికైనా వచ్చా? ఎవరికి రాదా? సరే. మాధుర్యమే నా ప్రభుత్వ జీవితం, ఇది రాదా?
ఒకసారి వచ్చిన పాట తీయండి. నేను సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా. వచ్చా? సరే, ఈ పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్తెఫను వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, బ్రతుకుట క్రీస్తే సావైన మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారేదా, క్రీస్తుకై హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో
కాలమంతా. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు ఏముంటుంది అక్కడ? అపోస్తుల కార్యములు మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఏంటి? వీరు రొట్టె విరుచుటయందును అపోస్తుల బోధయందును సహవాసమందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక నిలిచి, ఏముంది అక్కడ? ఎడతెగక ఉండిరి. ఇంకొక వచనం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభా, నిజమే తండ్రి, నువ్వు మారని వాడవు ప్రభా, మార్పు లేని వాడవు. నీ ఉద్దేశాలు శ్రేష్టమైనవి అయినా, నీ ఆలోచన శ్రేష్టమైనది, నీ ప్రణాళిక ఉన్నతమైనది ప్రభా. నిజమే, మేము నీ యందు నిలిచి ప్రభా ఫలించాలని కోరుకున్న దేవుడవు తండ్రి. మాకు ఆధారముగా, మాకు ఆశ్రయముగా, మేము నమ్ముకున్నదంగా సహాయకుడుగా తండ్రి మీరుంటూ ఏ పరిస్థితిలోనూ ప్రభా నాయన మమ్మల్ని విడిచిపెట్టక నాయన మా బలహీనతల్లో మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి. నిజమే, ఇటు దేవుడిని కలిగి ఉన్న మేము ప్రభా ధన్యులమని మీరు సెలవిచ్చారు ప్రభా. నిజమే ప్రభా, నీ యందు నిలిచి ఫలించినట్లు తండ్రి నీ కృపను మా జీవితాల్లో నాయన దినదినము ప్రతి క్షణము ప్రభా విస్తరింపజేస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా ప్రభా నాయన ఈ సిద్ధపాటు కూడికి యందు ప్రభా మేము నిలిచి ఉండగా నిజంగా మమ్మల్ని నేను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మా ప్రాణాత్మ దేహములతో మిమ్మల్ని స్తుతించడానికి, మీరు మా ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలను ఎరిగి మీ చిత్తానుసారంగా జీవించడానికి నాయన మమ్మల్ని బలపరచండి. అపోస్తుల కార్యాలు ప్రభా 2వ అధ్యాయం 42వ వచనం నుంచి, అలాగే తండ్రి మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఉన్న ప్రభా నీ లేఖనంలోని సత్యాన్ని మాకు తెలియచేయండి. మేమేమై ఉన్నామో ఎరిగి ప్రభా, మీరేమై ఉన్నారో ఎరిగి తండ్రి, మీరు ఎందుకు ప్రభా నాయన నీ వాక్యాన్ని మాకు ఇచ్చారో గ్రహించి దాని ప్రకారం జీవించుటలో ఉన్న జీవితం యొక్క నాయన ఒక ఫలాలను ప్రభా వాటి యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మేము జీవించడానికి సహాయం చేయమని, మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ఏకీభవింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు క్రైస్తవుడు చేయవలసిన పనులేంటి, ప్రాముఖ్యంగా క్రైస్తవుడు చేయవలసిన పనులేంటి అనే విషయంలో మనం 3 విషయాలు ధ్యానం చేసాం. వేటి గురించి చెప్పుకున్నాం గుర్తున్నాయా? 3 విషయాలను మనం నేర్చుకున్నాం. వేటి గురించి నేర్చుకున్నాం? మొదటగా ఏం కలిగి ఉండాలన్నాం? వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. ఎవరు? క్రైస్తవుడు. మొదటగా ఏం కలిగి ఉండాలి? వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. అసలు వాక్యాన్ని ధ్యానిస్తే ఏం కలుగుతుంది, వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి అనే విషయాలను మనం ఏం చేసాం? నేర్చుకున్నాం. రెండోదిగా క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అసలు ఎందుకు ప్రార్థించాలి, ప్రార్థిస్తే ఏం కలుగుతుంది, ప్రార్థన వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మూడోదిగా ఏమి నేర్చుకున్నాం? క్రైస్తవుడు కృతజ్ఞతాపూర్వకమైన జీవితం కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడాం. ఒకటి, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. రెండోదిగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మూడోదిగా ఏం చేసే వ్యక్తిగా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. అయితే ఈ 3 చేస్తే
చాలా, ఇక నేను క్రైస్తవుడినేనా, ఈ 3 విషయాలని నేను అనుసరించి చేస్తే చాలా నా జీవితం పరిపూర్ణమైనట్లేనా, అసలు ఈ 3 విషయాలు దేవుడు ఎందుకు చేయమన్నాడు, వీటిని చేయటం వల్ల నాకు కలిగేది ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. తర్వాత ఇవన్నీ ఎందుకు చేయమన్నాడు, వీటన్నిటినీ దేవుడు ఎందుకు కలిగి ఉండమన్నాడు అంటే దేవుడికంటూ ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఉంది. అసలు ఇవన్నీ మనం ఎందుకు కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం చేయటానికి వీటన్నిటినీ మనం ఏం చేయాలి, కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి, ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలి, మొదటిది. ఎందుకు ప్రార్థన చేయాలి, రెండోది. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేయటానికి, దేవునితో ఏం కలిగి ఉండటానికి, సహవాసం కలిగి ఉండటానికి. ఇవన్నీ కూడా దేం కలిగి ఉండాలంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండటానికి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీతో. అసలు దేవుని మాట వినాలి అంటే, ఎవరి మాట వినాలంటే దేవుని యొక్క మాట వినాలి అంటే అసలు ఒక మనిషి ఏం కలిగి ఉండాలి, ఏం చేయాలి? దేవుడు ఏం చెబుతున్నాడు, నా మాట వినండి అంటున్నాడు. ఒక మనిషి దేవుని మాట వినాలి అంటే ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరి మాట వినాలంటే, దేవుని మాట వినాలంటే. దేవుడు ఇది చెయ్యి అని చెబితే మనం చేసేస్తామా? నేను ఒక మాట అడిగాను, దేవుని మాట మనం వినాలి అంటే మనం ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలి? నేను అడిగింది అర్థమైందా? విధేయత కలిగి ఉండాలంటే ఏంటిది? మనసా? అంటే మనకు మనసు లేదా? అంటే మన మనసు లేని వాళ్ళగా, ఎందుకు పనికిరాని వాళ్ళగా దేవుడు చేశాడా? కఠినమైన హృదయం ఉండకూడదంటే ఏం చేయాలి? అక్కడ కూడా ఉంది. దేవుని మాట వినాలంటే అసలు మనిషి ఏం కలిగి ఉండాలి? కఠినమైన హృదయం కలిగి ఉండకూడదు. ఓకే, కఠినమైన హృదయం కలిగి ఉండకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు పాడైపోయారు తెలుసా? ఎందుకు పాడైపోయారు? దేవుని మాట వెనకే. పాపం అంటే ఏదో పెద్దది కాదు, ఏదో వ్యభిచారం చేశారని పాడైపోలా. బైబిల్ ఒక మాట అంటాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ ఎవరిని క్షమించనంటాడు? వేషధారిని మాత్రం క్షమించనంటాడు. వేశ్యకైనా క్షమాపణ ఉందేమో కానీ వేషధారికి ఏం లేదంట, క్షమాపణ లేదంటాడు. ఇప్పుడు దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడాలని, ఫలించాలని దేవుడు ఉద్దేశించి ఎవరిని చేసుకున్నాడు? ఆదామును తన పోలికలో చేసుకున్నాడు. ఆదాములో నుంచి అవ్వను తీశాడు. తీసి వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నీ తినండి, ఈ తోట మధ్యలో ఉన్న ఒక వృక్షఫలం మాత్రం మీరు ఏం చేయొద్దు అన్నాడు, తినొద్దు అన్నాడు. అంతే కదా? వాళ్ళు దేవుని మాట విన్నారా? దేవుని మాట విన్నారా? వినకపోవటానికి గల కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటానికి గల కారణం ఏంటి? లోబడలేదు. ఎందుకు లోబడలా? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపంలోనే ఉన్నారు. దేవుని స్వరూపంలో ఉన్నారు కదా. ఎలాంటి ఏం కలిగి ఉన్నారు? ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నారు, ఆయన మనసు కలిగి ఉన్నారు, అన్నీ దేవుని స్వరూపంలోనే ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు, కానీ వీళ్ళేం చేయలేదు, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవటానికి గల కారణం ఏంటి? తెలీసా? ఇంకా అంటే ఇప్పుడు దేవుడు గొప్పాడని తెలుసు, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడని తెలుసు, నిజంగా ఆయన మాట నేను మేరట్లేదని చెప్పగలవా? వాళ్ళకి తెలియదు అంటున్నావు. ఆయన స్వరూపంలో ఉన్న వాళ్ళే వాళ్ళకి తెలియదు అంటున్నావు.
ఇప్పుడు నా కోసం ప్రాణం పెట్టాడని నేను ప్రార్థన చేస్తున్నా, నన్ను రక్షించాడని ప్రార్థన చేస్తున్నా, నాకు పరలోకం ఇచ్చాడని ప్రార్థన చేస్తున్నా. నిజంగా ఆయన చెప్పిన మాట నేను నమ్మిన కానుంచి ఇంతవరకు నేను మేరలేదు అని చెప్పగలుగుతున్నామా? అదేంటి, వాళ్ళు మనకన్నా గొప్పోళ్ళేగా. మనం ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నేను నీకు అవిధేయతగా నేనేం చేశాను, ప్రవర్తించాను, నీకు విరోధంగా నేనేం చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు అని ఇంకా మనం ఈ రోజుకి కూడా ఏం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అసలు దేవుని మాట వినకపోవటానికి గల కారణం ఏంటి అంటే, ముందు చెప్పాను కదా, ఒక క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? మొదటగా వాక్యాన్ని ధ్యానించాలన్నాను, రెండోదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మూడోదిగా కృతజ్ఞతాపూర్వకమైన జీవితం కలిగి ఉండాలి. అయితే ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక యవనస్తుడు ఏమన్నాడంటే, అయ్యా నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి అనే ప్రశ్న ఎవరిని అడిగారు? యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు. ఎవరిని అడిగాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారిని. తెలిసింది కదా పర్వ, లేఖనాలు ఏం చెప్తున్నాయి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించంటుంది అంటకంటే ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? అసలు నా చిన్నతనం నుంచి నేనేం చేస్తున్నాను, తూచా తప్పకుండా నేనేం చేస్తున్నాను, దాన్ని పాటిస్తున్నాను. నువ్వు చెప్పిన అన్నీ కూడా ధర్మశాస్త్రానుసారంగా నేను ఎప్పటి నుంచి జీవిస్తున్నానో తెలుసా? చిన్నతనం నుంచి కూడా నేను జీవిస్తున్నాను అన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వేం చేయాలో తెలుసా? నీ ఆస్తి నమ్మి అది బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఎవరితో? ఆ ధనవంతుడైన యవనస్తుడితో. అయితే ఆ ధనవంతుడంట మిగుల ఆస్తి గలవాడు కాబట్టి మనసులో చిన్నబుచ్చుకుని ఏం చేశాడంట, వెనుక తిరిగి వెళ్ళిపోయాడంట. ఎవరు వెళ్ళిపోయాడు? ధనవంతుడు. ఆ ధనవంతుడైన యవనస్తుడు యొక్క ఉద్దేశం మంచిదా కాదా? మంచిదా కాదా? మంచిదేనా? మంచిదే. అయ్యా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలన్న క్వశ్చన్ చాలా మంచిదే. దేవుడు చెప్పాడు, దేవుడిని అడిగాడు, దేవుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి ఆ ధనవంతుడు ఏం చేయలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు, వెనుతిరిగి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క మాట వినలేదు. నేను చెప్పేది ఏంటంటే, అసలు ఒక వ్యక్తి ఫలించాలి అన్నా, ఒక వ్యక్తి బలపరచబడాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అన్నా, ఆ వ్యక్తికి ఉన్న దేవుడు చెప్పిన దేన్నైనా స్వతంత్రించుకోవాలన్నా ఆ వ్యక్తికి ఉన్న ఒకే ఒకటి ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినటమే తప్ప ఇంకొక వేరొక మార్గము లేదు. అయితే ఆ మాట మనం వినాలి అంటే, ఆ మాటకి మనం లోబడాలి అంటే, ఆ మాటను అనుసరించి మనం జీవించాలంటే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ఒక పని ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవునితో పరిశుద్ధులతో సహవాసము కలిగి జీవించాలి. ఎవరితో ఉండాలి? దేవునితో. ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘము, ఆయన స్వరక్తం ఇచ్చుకున్న పరిశుద్ధుల సంఘముతో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసము కలిగి ఉండాలి. నాకు తెలుసు, ఈరోజు నేను వాక్యాన్ని 3 అధ్యాయాలు చదువుతున్నాను, ఈరోజు నేను 3 గంటలు ప్రార్థన చేశాను, ఈరోజు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను అన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేసిన వారై ఉంటారంటే, ఖచ్చితంగా వాళ్ళు దేవునితో ఏం కలిగిన వారై ఉంటారు? సహవాసాన్ని కోరుకునే వారై మాత్రమే ఉంటారు. మనం దేనితో సహవాసం కోరుకుంటామో దానిలాగా ప్రవర్తించడానికి మనం ఏం చేస్తాం? ఇష్టపడతాం. దానిని అనుసరించి నడవటానికి మనం ఏం చేస్తాం? ఇష్టపడతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన తండ్రితో ఆయన ఏం చేశాడంటే, ఎడబాటును ఆయన ఏం చేయలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అందుకే గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఏమంటాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము, నా ఇష్టము కాదు నీ చిత్తమే అన్నాడు. ఎందుకన్నాడు? ఆ శ్రమలను చూసి అన్నాడా? లేతే వాళ్ళు పెట్టే అవమానాలను చూసి అన్నాడా? లేతే ఆ సిలువకు కొట్టే ఆ మేకులను ఉద్దేశించుకుని దేవుడు అన్నాడా? ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాలి, ఈ హింస నేను భరించలేదని అన్నాడా? ఇంత అవమానము అసలు మనుషులే అంగీకరించలేరు, దేవుణ్ణైన నేను, పరిశుద్ధుడినైన నేను ఎలా అంగీకరించగలనని ఆయన ఆ ప్రార్థన చేశాడు అనుకున్నారా? ఆయన అందుకోసం ఆయన ప్రార్థన చేయలేదు. తండ్రి ఆయనను విడిచిపెట్టడం దేవునికి ఏమి లేదు, ఇష్టము లేదు. అందుకే అంటాడు కదా తండ్రి, దేవా దేవా నీ వేళ నా చేయి
విడనాడితివి. సర్వలోక పాపము దేవుని మీద పడినప్పుడంట తండ్రి ఏం చేశాడంటే ఇలా వెనక్కి తిరిగితేనే ఆయన ఏం చేశాడు, తట్టుకోలేకపోయాడు. అందుకే పగలంతా పరిచర్య చేసేవాడంట, రాత్రి అంతా తండ్రితో ఏం చేసేవాడంట, ప్రార్థన చేసేవాడు అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకు రాయబడి ఉంది. అందుకే మనం చదివిన దాంట్లో ఏముందంటే అపోస్తుల కార్యాలు 42వ అధ్యాయము 42వ వచనంలో ఏమంటాడంటే, వీరు దేని యందు, అపోస్తులుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారంట. దేంట్లో ఉన్నారంట వీళ్ళందరూ? సహవాసములో ఎడతెగక ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారు తెలుసా? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు దేంట్లో ఉన్నారు? వీళ్ళు సహవాసంలో లేరు. అన్ని బాగున్నప్పుడు వీళ్ళు సహవాసంలో లేరు. ఆ రోజు సంఘానికి ఎలాంటి హింస జరుగుతుంది? బహు హింస జరుగుతుంది. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నరికి చంపేసేస్తున్నారు. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకున్నారంటే వాళ్ళకి బ్రతకటానికి అవకాశం లేనే లేదు. పౌలు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారిని అందరినీ వెంటాడి చంపటానికి గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చుకున్నాడు? తాకీదులు తెచ్చుకుని ఆల్రెడీ స్టెఫన్ను చంపేశారు. కొంతమందిని చంపటానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దమస్కోకి ప్రయాణమై వెళ్తున్నారు. వీళ్ళందరూ చెదిరిపోయారు, పారిపోయారు. వీళ్ళని పెట్టుకుని చంపాలి అన్న టైంలో కూడా సంఘం ఏం కలిగి ఉందంటే ఎడతెగక ఏం కలిగి ఉందంట? సహవాసము కలిగి ఉంది. ఎడతెగక సంఘం ఏం చేసిందంటే సహవాసం కలిగి ఉంది. ఎవరితో? అటు దేవునితో సంబంధం కలిగి ఉంది, ఇటు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న పరిశుద్ధులతో కూడా సంఘం ఏం కలిగి ఉంది? సహవాసం కలిగి ఉంది. ఈరోజు నేను చెబుతున్నాను కదా, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నువ్వు వినాలి అంటే నీకున్న ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? దేవుడితో నీవు సహవాసము కలిగి ఉండితే తప్ప నీకు ఇంకొక మార్గము లేనే లేదు. ఈరోజు వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, కృతజ్ఞతాపూర్వకమైన జీవితం నాలోకి రాలేకపోతుంది అని ఎవరైనా చెబుతున్నారు అంటే వాక్యం చదవట్లేదని కాదు, అసలు దేవుడితో వీడేం కోల్పోయాడు? ఏం కోల్పోయాడు? సహవాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే ప్రతి చల్లపూట వేళ వచ్చి దేవుడు ఎవరితో సహవాసం చేసేవాడంట? అవ్వ ఆదాంతో సహవాసం చేశాడు. దేవుడు సహవాసం చేసినంత కాలం దేవుడు చెప్పిన మాటను వీళ్ళు మీరారా? దేవునితో సహవాసం కలిగి ఉన్నంతసేపు దేవుడు చెప్పిన మాటను ఏమన్నా వీళ్ళు మీరారా? లేదు. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ప్రభువా ఇన్ని తినమన్నావు కదా, వీటన్నిటినీ తినమన్నావు, అసలు ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని నువ్వు ఎందుకు తినొద్దన్నావు అనే ఉన్న ప్రశ్న ఏమన్నా అడిగారా? ఏం అడగలా. అడిగారు? ఎక్కడ ఉందా? దేవునితో సహవాసం కలిగి ఉన్నారా లేదా? కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి దూరమై ఎవరి దగ్గరికి వెళ్ళింది అవ్వ? సాతాను దగ్గరికి వెళ్ళిందో, ఎప్పుడైతే సాతాను వారికి ఒక మాట చెప్పాడో, చాలామంది స్కాలర్స్ అంటారు అపవాది ఒక్కసారి చెప్పగానే అవ్వ ఏం చేయలేదంట? ఆ పండుని తినేలేదంట. చెప్పగానే చెప్పింది కదా నేను దేవతను అయిపోతాను అనుకుంటున్నాను కదా అని కోసేసుకుని ఆ పండు తినలేదంట. ఏం చేసిందంటే ఆ మాట చెప్పినప్పుడు దాని గురించి పదే 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 ఆలోచించుకుని ఇంకొక విషయం ఏమంటారు తెలుసా? ఆమె చెప్పగానే ఆమె భర్తకి ఇచ్చేస్తే ఆమె భర్త కూడా ఇచ్చింది కదా అని తినేలేదంట. అంటే చూడండి వీళ్ళు దేవునికి ఎంత దూరం అయిపోతే దేవుని మాట కాకుండా అపవాది మాట విన్నారో ఒకసారి ఆలోచించండి. ఇది చేయటానికి గల కారణం ఏంటంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. మరలా దేవుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చేలాగానే వచ్చేమన్నాడంటే హవ్వ ఆదంతో సహవాసం చేయాలనుకుంటే వీళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంట? వీళ్ళిద్దరూ ఎప్పుడు దేవుడు వస్తే సంతోషంగా దేవుడు ముందుకు వచ్చే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళంతా చెట్టు చాటున దాక్కున్నారు. దేవునికి తెలియదు ఆ విషయం? తెలుసు. మీరు ఎక్కడున్నారు అని అడిగితే అప్పుడు ప్రారంభించారు వాళ్ళు దేవుడితో మాట్లాడటం. అప్పటి వరకు వాళ్ళు దేవుడిని ప్రశ్నించినట్టు కానీ, అప్పటి వరకు దేవుడు చేసిన సృష్టి విషయంలో వాళ్ళకి క్లారిటీ లేని విషయం కానీ ఎక్కడా మనకు కనబడదు. కానీ వాళ్ళు చేసిన తప్పు విషయం నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏమన్నారు తెలుసా? అవ్వ ఆదాము మీరు ఎక్కడున్నారు అని అడిగితే మీ స్వరము విని మేము దిగంబరులై ఉండడు చూచి మేము ఎక్కడ దాక్కున్నామన్నారు? చెట్టు చాటున. అసలు నువ్వు దిగంబరు అని నీకు చెప్పింది ఎవరు? నేను తినొద్దన్న పండు మీరు తిన్నారంటే తిన్నానని చెప్పాలి, కానీ తిన్నానని చెప్పారా? నువ్వు వచ్చావు కదా నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎవరిచ్చారు? ఈ హవ్వ ఇచ్చింది అన్నాడు. హవ్వ నువ్వు చేసింది ఏంటంటే నన్ను సర్పము
మోసం చేసిందన్నారు. ఎక్కడ వచ్చింది అంటే ఇదంతా దేవుడి మాట తెలియక కాదు, దేవునితో సహవాసం లేక కాదు. ఒక్కసారి దేవునితో దూరం అయిపోతే మొదట ఒక క్రైస్తవుడు చేసే పనేంటో తెలుసా? దేవుని మాటను మీరి ప్రవర్తిస్తాడు. దేవునితో సహవాసం కోల్పోయిన వ్యక్తి మొదట చేసే పనేంటో తెలుసా? దేవుని మాటను మీరి ప్రవర్తిస్తాడు. తర్వాత అతనిలోకి వచ్చేది ఏంటో తెలుసా? వాక్యానికి లోబడటం కాదు, కానీ వాక్యం ఒక విషయం చెబితే ఇలా ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తాడు. ఈరోజు యవనస్తులు ఎవరినైనా కదపండి, వాళ్ళకి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో. దేవుడి గురించే కాదు, వాళ్ళు బ్రతుకుతున్న జీవితం గురించి కూడా ఈరోజు యవనస్తులకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికిన నీ జీవితం గురించి నీకే అర్థం కాలేదు అంటే నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న పిల్లాడికి ప్రశ్న వచ్చిందంటే అది ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. ఒక యవనుడుగా ఉంటూ, ఒక క్రైస్తవుడుగా ఉంటూ, క్రైస్తవ జీవితం కలిగి ఉండి దేవుడు చెప్పిన మాట ఇది, దీనికి లోబడాలి అన్న ఉద్దేశం లేకుండా అలా ఎందుకు లోబడాలి అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటకు మనం ఏం చేస్తున్నాం? దేవునితో సహవాసాన్ని కోల్పోయాం. ఎవరు చెప్పినా ఏం చెబుతారో తెలుసా? అసలు దేవుడితో నీకు సహవాసం లేకుండా, దేవుడితో నీకు సంబంధం లేకుండా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవటం అనేది అసలు జరగని పని. దేవుడు సొలొమోనుకు ఒక మాట చెప్తే, మహాజ్ఞాని అయిన సొలొమోనే దేవుడు చేయొద్దన్న పని చేసేసాడు. ఎవరో? మహాజ్ఞాని. ఈ లోకంలో జ్ఞానం గురించి పోల్చుకుంటే ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? మొదట ఎవరు గుర్తుకొస్తారు? సొలొమోనే. సొలొమోను బల్ల చుట్టూ ఎంతమంది భోజనం చేసేవాళ్ళు తెలుసా? 3000 మంది భోజనం చేసేవాళ్ళంట. ఎంతమంది? 3000 మంది. అంత పెద్ద డైనింగ్ టేబుల్ అంట. సొలొమోను భోజనం పెడితే అదొక వింతంట ఆ రోజుల్లో. సొలొమోను తాను బ్రతికిన బ్రతుకును గురించి చెబితే ఈ రోజుకి కూడా చాలా మంది ఏం పొందాలి? ఆశ్చర్యం పొందాలి. నా మనస్సుకు నచ్చినట్టు నేనేం చేశానంటాడు? బ్రతికేసానంటాడు. కానీ అంత మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక్క మాటే చెప్పాడు. ఏమల్లా? నీవు ప్రజలను పరిపాలించడానికి ధనం అడగలేదు, అధికారం అడగలేదు, శత్రువులపై జయాన్ని అడగలేదు, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను అని చెప్పి సొలొమోనుకి ఏమి ఇచ్చాడు? దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను బ్రతికిన దినములన్నిటిలో కూడా ఎన్నడూ కూడా ఒక్క యుద్ధం కూడా చేయలేదంట సొలొమోను. ఏ సమస్య వచ్చినా ఏం చేసేవాడు? తన జ్ఞానంతోనే వాటిని ఏం చేసేవాడు? తీసివేసేవాడు. ఆ జ్ఞానము కూడా దేవుడు చెప్పిన మాటకి ఏం చేయలేకపోయింది? లోబడలేకపోయింది. దేవుడు ఏమల్లా, నువ్వెవరినైనా చేసుకో, కానీ అన్ని స్త్రీలను చేసుకోవద్దు, వాళ్ళు నీ మనసును ఇతర దేవతల వైపు త్రిప్పివేస్తారు అని దేవుడు చెబితే ఖచ్చితంగా ఎవరు నెల చేసుకున్నాడు? ఐగుప్తు నెల తెచ్చుకున్నాడు సొలొమోను. వాళ్ళు ఏం చేశారు? ఇటు పక్కన దేవుడికి మందిరం ఉంటే ఇటు పక్కన బయలుకి ఏం చేశారు? మందిరాన్ని కట్టించారు. నేను చెబుతుంది ఏంటో తెలుసా? దేవుడు నీకు అర్థం అవ్వాలంటే నీ జ్ఞానం సరిపోదు. దేవుడు మాటను అనుసరించి నువ్వు నడవాలంటే నీ జ్ఞానం సరిపోదు. దేవుడు మాటకు నువ్వు లోబడాలంటే నీ జ్ఞానం సరిపోదు. వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలంటే మన జ్ఞానం కానీ, మన బలము కానీ, మనం పోల్చుకునే స్థితి కానీ, మనకున్న పరిస్థితులు కానీ ఏవి కూడా నీకేం చేయలేవు? సహాయం చేయలేవు. దేవుణ్ణి అనుసరించి నువ్వు నడవాలంటే, దేవుని మాట వినాలంటే, దేవునికి లోబడి ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీకున్న ఒకే ఒక పరిస్థితి ఏంటో తెలుసా? దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉండాలి. ఈ సంఘము అప్పుడే పురుడు పోసుకున్న సంఘము, అప్పుడే సంఘంగా విస్తరించబడుతున్న సంఘము ఏం చేసిందయ్యా అంటే ఎవరితో సహవాసం కలిగి ఉంది? ఎవరితో సహవాసం కలిగి ఉంది? దేవునితో సహవాసం కలిగి ఉంది, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంది. అందుకే అన్నాడు కదా, వీరు ఏటి ఎందంట? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక వీరు ఎలా ఉన్నారంట? ఎడతెగకుండా ఉన్నారంట. ఎడతెగటం అంటే, ఎడతెగకుండా ఉండటం అంటే అప్పుడప్పుడు అని అర్థమా?
అందుకే ఇంకొక మాట చదివే మార్కు సువార్తలో, మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చూసి దీన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. 13, 14. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలుచుకుని ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. చూడండి ఇక్కడ అసలు దేవుడు ఏం చేశాడంట? ఆయనకిష్టమైన వారిని ఆయన ఏం చేసుకున్నాడంట? పిలుచుకున్నాడంట. ఏం చేశాడంట? పిలుచుకున్నాడంట. ఎందుకు పిలుచుకున్నాడని ఉంది? ఎందుకు పిలుచుకున్నాడు ఉంది అక్కడ రాశాడు. ఎందుకు పిలుచుకున్నాడంట? తనతో కూడా ఏం చేయటకు? ఉండటానికి. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు పిలిచాడయ్యా అంటే, వారు ఎవరితో ఉండటం కోసం పిలిచాడు ఆయన? తనతో కూడా వారు ఉండటం కోసము దేవుడు వారిని పిలిచాడు. ఈరోజు నిన్ను నన్ను మొదట దేవుడు పిలుచుకున్నది ఏంటో తెలుసా? ఎవరితో ఉండటం కోసం పిలుచుకున్నాడు ఆయన? ఆయనతో ఉండటం కోసం మనల్ని పిలుచుకున్నాడు. మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టో, మనకిచ్చిన స్థితిని బట్టో, మనకిచ్చిన సమస్తాన్ని బట్టో మనం ఏదో చేయాలని దేవుడు మొదట మనల్ని ఏం చేసుకోలేదు? పిలుచుకోలేదు. మన స్థితిని బట్టి పిలవలేదు, మన జ్ఞానాన్ని బట్టి పిలవలేదు, మనకున్న పరిస్థితులను బట్టి పిలవలేదు. ఆయన దేన్ని బట్టి పిలిచాడో తెలుసా? నిన్ను నన్ను పిలవటానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను ఆయనతో ఉండటం కోసము దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఇంకొక విషయం చెప్పనా? గొప్ప ప్రసంగాలు చేయటం కోసం దేవుడు మనల్ని ఏం చేయలేదు? పిలవలేదు. జ్ఞానాన్ని ప్రదర్శించటం కోసం దేవుడు ఏం చేయలేదు? మనల్ని పిలవలేదు. ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, ఆయనతో ఉండటం కోసం పిలుచుకున్నాడంట. ఎవరిని పిలుచుకున్నాడంట? ఆయనకు ఇష్టులైన వారిని. అసలు నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో మనకు అర్థమైందా? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన దేనికి చేస్తున్నావా అంటే, మనం ఏం చెబుతాం తెలుసా? నాకు రోగం వచ్చింది, ఆ రోగం తగ్గటం కోసం నేనేం చేస్తున్నాను అంటారు? ప్రార్థన చేస్తున్నాను అంటాడు. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అంటే, మా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత రావటం కోసం నేనేం చేస్తున్నాను అంటాడు? ప్రార్థన చేస్తున్నాను అంటాడు. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అంటే, మనకు చాలా కారణాలు ఉన్నాయి ప్రార్థన చేయటానికి. అసలు నేను ప్రార్థన ఎందుకు చెయ్యాలో తెలుసా? మనం ఆయనతో ఉండటం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆయన మనసు ఏంటో అర్థం చేసుకోవటం కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? దేవునితో ఉంటే ఆ స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుందో మనం ఆల్రెడీ ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్న ప్రతి విషయాన్ని మనం చూస్తాం. దేవుడు చెప్పాడు, ఆ మాట వినలేదు. కానీ ఆ మాటకు లోబడిన వాళ్ళు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఎవరున్నారు? కాలేబు, యెహోషువ. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు దాన్ని మనకి ఇచ్చేస్తాడు, మనం వాళ్ళని జయించగలం, మనకి ఇది చాలు అని ఇద్దరు చెబుతున్నారు. ఆయనతో పాటు వెళ్ళిన 10 మంది ఏం చెబుతున్నారు? వాళ్ళకి మనం ఎలా ఉన్నాం? మిడతల వలె ఉన్నాం. వాళ్ళ దృష్టిలో మనం మిడతలు ఉన్నాం, మన దృష్టిలో కూడా మనం ఎలా ఉన్నాం? మిడతల్లాగానే ఉన్నాం. దాన్ని జయించటం మన వల్ల కాదు. మమ్మల్ని అందుకేనా తీసుకొచ్చిందనంట. గుడారాల్లో కూర్చుని నైటల్లా ఏం చేశారంట? ఏడ్చారంట. నైటల్లా 20 లక్షల మంది గుడారాల్లో కూర్చుని ఏడవటం అంటే ఎంత ఘోష ఉంటుందో తెలుసా? బట్టలు చింపుకున్నారంట వీళ్ళు తట్టుకోలేక. బట్టలు చింపుకున్నారంట. ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? అంతేకాదు కానీ మనం ఒక నాయకుడిని ఎన్నుకుందాం, మరలా ఎక్కడికి వెళ్ళిపోదాం అంటున్నారు వీళ్ళు? ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు వీళ్ళకి తెలియదా? తెలుసా తెలియదా? దేవుడు ఎందుకు అద్భుతాలు చేశాడు వీళ్ళకి తెలియదా? తెలుసా తెలియదా? కానీ ఒక్కడు కూడా లోబడటం, ఒక్కడు కూడా వినటం లేదంటే ఏంటంటే, అసలు దేవునితో వీళ్ళకి కొంచెం కూడా ఏమి లేదు, సంబంధం లేదు. సంబంధం కలిగి ఉన్న వాడికి తెలుసు ఆ మనసు ఏంటో. సంబంధం కలిగి ఉన్న వాడికి తెలుసు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో. సంబంధం కలిగి ఉన్న వాడికి తెలుసు దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడో. సంబంధం కలిగి ఉన్న వాడికి తెలుసు అది ఎంత శ్రేష్టమైందో. ఈరోజు నీ వ్యక్తిగతమైన జీవితాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే, నీ కుటుంబ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావంటే, సంఘ సహవాసంలో నిలిచి ఫలించలేకపోతున్నావంటే, సమాజంలో దేవుని కొరకు ఒక సాక్షిగా మనం జీవించలేకపోతున్నామంటే, అసలు దేవుడికి నీకున్న సంబంధం ఏంటో నీకు తెలుసా?
వాక్యం చదివినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి వచ్చినా, ఇవన్నీ కూడా ఎందుకు చేయాలో తెలుసా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి. దేవుడి కన్నా నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడినా నీ జీవితానికి విలువేంటో, నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థం కాదు. దేవుడు నాకేదిచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు అని నమ్మిన వాడు దేవుడి మీద ఆధారపడతాడు. దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది నాకు మేలే అన్నవాడు ఏ పరిస్థితిలోనైనా సరే దేవుడిని విడిచిపెట్టి ఉండటానికి ఇష్టపడడు. అలాంటి సాక్ష్యాలు మనం ఎన్నో చూసాం. యోబుకి సమస్తాన్ని దేవుడిచ్చాడు. శ్రమ భయంకరంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఉన్న ఆస్తి మొత్తం పోయింది, ప్రేమించిన బిడ్డలు పోయారు, అసలు ఏమీ దిక్కులేదు. ఒళ్ళంతా శరీరం అంతా బొబ్బలు పుండ్లు, అవి రచికారతని, కుక్కలు వచ్చి నాగుతుంటే సంబగా ఉందంట. గోళ్ళు అరిగిపోయి చిల్ల పెంకులతో గీక్కుంటూ, నా దేవుడు సజీవుడు, నేను దిగంబరినై వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళ్తాను? నా దేవుని దగ్గరికి దిగంబరిగానే పోతాను. ఈ మాట ఎవడైనా చెప్పగలడా? ఆయన భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు 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 అంటావేంటి, దూషించి ఇంకా సావరాదు అంటుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఎవడు చెప్పగలడు ఈ మాట? దేవునితో సహవాసంలో కలిగి ఉన్నవాడు ఏ పరిస్థితిలో ఉన్నా, అది ఎలాంటి స్థితి అయినా కానీ తను ఆదరిస్తుంది, తను లోబడేటట్టు చేస్తుంది. ఇదంతా యోబుకి ఎక్కడి నుంచి కలిగి ఉందంటే, ఆయన ఏం చేసేవాడంటే ప్రతి ఉదయాన లేచంట తన కోసం, తన కుటుంబం కోసం ఏం చేసేవాడంట? బలులు అర్పించేవాడని ఉంది. ఆ రోజుల్లో బలి అర్పిస్తే దేవుడు దాన్ని ఇంపైన సువాసనకి ఏం చేసేవాడంట? అంగీకరించేవాడంట. దేవుడితో సహవాసం కలిగి ఉండటానికి ఎవరు నిశ్చయించుకున్నాడంటే యోబు నిశ్చయించుకున్నాడు. అందుకన్నాడు, నా దేవుడు సజీవుడు, నేను దిగంబరిగానే వచ్చాను, మళ్ళీ ఎలా పోతాను నా దేవుడి దగ్గరికి? దిగంబరిగానే నేను వెళ్ళిపోతా. ఈరోజు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో నీకు తెలుసా? నాకు తలంతులు ఇచ్చాడు కదా, ఆ తలంతులు దేవుని మహిమ కొరకు వాడుకుంటాడు. నీ ఇష్టానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా వాడుకుంటాడు. నువ్వు చేయవలసిందేంటో తెలుసా? దేవుడు వాడుకొను అర్హమైన పాత్రగా మాత్రమే మనము ఉండాలి. ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడో ఆయన ఇష్టం, మన ఇష్టం కూడా కానే కాదు. అందుకేమంటాడంటే ఆయన వాడుకొను అర్హమైన పాత్రగా మనం ఉండాలంట. దానికోసం నీకున్న ఆధారం ఏంటి? ఆయన వాడుకున్న అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. నేను చెబుతున్నాను కదా, నువ్వు వాక్యం ధ్యానించే విషయమైనా సరే, నువ్వు ప్రార్థించే విషయమైనా సరే, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయమైనా సరే, ఏదైనా కానీ నువ్వు దేవునితో ఏం కలిగి ఉండటానికి చేయాలి? సహవాసం కలిగి ఉండడానికి చేయాలి. ఇది ఎందుకంటే అది ఏ పరిస్థితికైనా సరిపోతుంది. నీ పరిస్థితులన్నిటినీ కూడా అది ఏం చేయగలుగుతుంది? మార్చగలుగుతుంది. కాబట్టి ఎప్పుడన్నా ఆ విధంగా చేసావా నువ్వు? అందుకంటాడు కదా, మీరు ప్రతి విషయంలో, అసలు అది ఈ విషయము ఆ విషయము, నీ శ్రమ, నీ దుఃఖము, నీ రోగము, నీకు సమాధానం లేని పరిస్థితి ఏదైనా కానీ నీవు ప్రతి విషయంలో కూడా నీవు నాకేం చెల్లించబద్దుడువై ఉన్నావంటాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దుడవై ఉన్నావు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దుడవై ఉన్నావంటే ఏ స్థితి కలిగి ఉన్నా ఆయనకు తెలియకుండా నీకు కలగలేదు. నేను ఒక విషయం చెప్తున్నాను, మన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి తెలుసుకోవాలంటే అది అసలు అసాధ్యం. మన బలాన్ని బట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే అది అసాధ్యం. మనకున్న ధనాన్ని బట్టి దేవుని అర్థం చేసుకోవాలంటే అది అసాధ్యం. మనకున్న చదువును బట్టి దేవుని అర్థం చేసుకోవాలంటే అది అసాధ్యం. మనకున్న హోదాను బట్టి దేవుని అర్థం చేసుకోవాలంటే అది అసాధ్యం. దేనిని బట్టి నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోగలవంటే ఆయనతో సహవాసం చేస్తేనే, ఆయనతో ఉంటేనే నీకెవరో ఏం అర్థమవుతుంది? ఆయన అర్థమవుతాడు. మొదట దేవుని దగ్గరికి వచ్చింది ఎంతమంది తెలుసా? 700 మంది వచ్చారంట. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. 700 మంది ఎంతమంది అయ్యారు తెలుసా? 500 మంది అయ్యారంట. ఎంతమంది? 500. 500 మంది ఎంతమంది అయ్యారు తెలుసా? 50 మంది అయ్యారంట. 50 మంది ఎంతమంది అయ్యారు తెలుసా? 12 మంది అయ్యారంట.
మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా ఏం చేశాడు? అడిగాడు. ఆయన చనిపోయిన తర్వాత మరలందరూ వలలు వేసుకుని మరలా వెళ్ళిపోతే వాళ్ళని ఏ విధంగా పిలిచాడో మళ్ళా అదే విధంగా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు అక్కడ నిలిచి ఉండండి అన్నాడు. ఏమన్నాడు? నిలిచి ఉండండి. 50 దినాలు నిలిచి ఉన్నాడు. పెంతుకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. ఈరోజు నేను పాపం చేస్తున్నానన్నా, ఈరోజు నేను లోబడతలేదన్నా, దేవుడు నాకు అర్థం కావట్లేదన్నా, వాక్యాన్ని నాకు చదవతుంటే నాకు ఎక్కట్లేదన్నా, నువ్వు మిస్ అయింది ఏంటో తెలుసా? అసలు దేవుడితో ఉండటానికి నీకేం లేదు మనస్సు. నాకెందుకు ఈ స్థితి ఇచ్చాడో, ఈ స్థితి నాకు అర్థం కావట్లేదు, దీనిని బట్టి నాకు కలవరం వస్తుంది అని చెప్పినా దేవునితో నువ్వు ఎలా ఉండాలో నీకు ఇంకా అర్థం కాలేదు. అందుకే అంటాడు కదా, మీ హృదయాన్ని ఏం చేయొద్దు అంటాడు? కలవరా పడనీకండి. తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా మీరేముంచండి? విశ్వాసం ఉంచండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును మీ యొద్దకు తండ్రి యొద్దకు వెళ్ళలేడు అంటూ 15వ వచనంలో గెలిచాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు. ఈరోజు నేను పడిపోయాను, ఈరోజు నేను పాపం చేశాను, ఈరోజు నాకు కలవరంగా ఉంది, ఏ పరిస్థితిని కలిగి నాకు సమాధానం లేదు అని నువ్వు చెబుతున్నావు అంటే ఎక్కడో నువ్వు దేవునికి ఏమైపోవడానికి ఇష్టపడుతున్నావు? దూరం అయిపోవడానికి ఇష్టం. దేవునికి దగ్గరగా ఉంటే ఏ పరిస్థితి కూడా మనం ఏం చేయలేదు? కదల్చలేదు. అందుకే ఆయన ఒక ఉపమానం చెబుతూ ఏమంటాడు తెలుసా? ఒక బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని గురించి చెప్పాడు, ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడిని గురించి చెప్పాడు. ఇద్దరు ఇల్లు కట్టారు. ఇద్దరు ఏం చేశారు? ఇల్లు కట్టారు. ఇద్దరు ఎలా కట్టారు తెలుసా? ఒకే రకంగా కట్టారు. అసలు ఇద్దరు కట్టిన ఇళ్ళలో తేడా ఏమీ లేదు. బండ మీద కట్టినోడు ఒకే రకంగానే కట్టాడు, బండ కింద ఇసుకలో కట్టినోడు కూడా ఇల్లుని ఏం చేశాడు? ఒకే రకంగా కట్టాడు. కానీ అక్కడ ఒక మాట అంటాడు, వరద వచ్చిందంట, గాలి విసిరిందంట, ఆ ఇంటిని కొట్టినప్పుడంట ఏది పడిపోయిందంట? ఇసుక మీద కట్టుకున్న వాడి ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. ఈరోజు నీకు శ్రమ వచ్చినప్పుడు, ఈరోజు నీకు దుఃఖం వచ్చినప్పుడు, ఈరోజు నువ్వు అనారోగ్యం పాలైనప్పుడు, ఈరోజు సమాజంలో నాకంటూ ఒక పరిస్థితి లేదా అన్నప్పుడు నువ్వు దేని మీద కట్టావు నీ ఇంటిని? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటూ, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఎలా రుచి అంటే ఎలా ఉంటది? అక్కడ వండుతున్నాడు, గుమగుమలు వాసన వస్తుంది, వాసన చూసేస్తే రుచి తెలిసిపోద్దా? రుచి తెలిసిపోతుందా? వెళ్ళాలి, దాన్ని తీసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి, దాన్ని కలపాలి, తినాలి, తిన్న తర్వాత దాన్ని అనుభవించాలి, దాన్ని ఆస్వాదించాలి, ఆస్వాదించిన తర్వాత దాని యొక్క రుచి ఏంటో మనము చెప్పాలి. రోడ్డు మీద వెళ్తున్నాను, సువాసన గమగమా వచ్చేస్తుంది, చాలా బాగుందని చెబితే ఏమవుతాడు? ఎవడు యెహోవా ఉత్తముడని చెప్పగలడంటే ఆయనతో సహవాసం కలిగిన వాడే, ఆయన మనసు ఏంటో తెలుసుకున్న వాడే, ఆయన ఉద్దేశానుసారంగా జీవించడానికి ఇష్టపడిన వాడే ఆయనతో, ఆయన ఉత్తముడు, ఆయన నాకు సరిపోయిన వాడు, నాకు చాలిన దేవుడు, ఆయన తప్ప నాకు ఇంకా వేరొకటి లేదు అన్న విషయాన్ని చెప్పలేడు. ఇది చాలా తక్కువ సహవాసం గురించి. పరిశుద్ధులతో సహవాసం ఎందుకు కలిగి ఉండాలి మాట్లాడితే అది చాలా ఎక్కువ. ఈరోజు నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? దేవునితో సహవాసం కలిగి ఉండటానికి నీకున్న ప్రణాళిక ఏంటి? ఈరోజు నువ్వు ప్రార్థించిన, ఈరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానించిన, ఈరోజు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, నీ జీవితంలో నువ్వు గుర్తు పెట్టుకుంటూ చేయవలసింది ఏంటో తెలుసా?
నా దేవునితో నేను సంబంధం కలిగి ఉండటానికే, నా దేవుని యందు నేను నిలిచి ఉండటానికే, నా దేవుని మాట ప్రకారం నేను జీవించటానికే, నా దేవుడి చిత్తాన్ని నేను జరిగించటానికే ఇవన్నీ అని నీకు అనుకుంటే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు ప్రత్యక్షపరచుకోకుండా, నిన్ను బలపరచకుండా, నిన్ను ఆదరించకుండా, నిన్ను నడిపించకుండా, నిన్ను హెచ్చించకుండా దేవుడు ఉండనే ఉండడు. ఈరోజు ఏంటంటే జ్ఞానం విస్తరించబడిపోయి అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవునితో సహవాసం లేకుండా ఉన్నారు. ఆల్రెడీ దేవుడు 2 సంవత్సరాలు మనకు తెలియపరిచాడు. కరోనా వచ్చిన తర్వాత అందరూ దేనికి పరిమితం అయిపోయారు? ఇళ్ళకే పరిమితం అయిపోయారు. దేవుడు ఆల్రెడీ మనకు చూపించాడు. మనం ఏం కలిగి ఉండాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అనేది కాదు. దేవునితో సహవాసం ఉండకుండా నువ్వు ఏది చేసినా కానీ దానివల్ల వచ్చే ఫలితం నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడే పురుడు పోసుకున్న సంఘాన్ని పిలుస్తున్నాడు. వాళ్ళు దేని యందు నిలిచి ఉన్నారంటే సహవాసమందు ఎడతెగక నిలిచి ఉన్నారు. ఆయన తనకిష్టమైన వారిని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయనతో ఉండటం కోసం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు నీ మాట వినలేకపోతున్నాను, నీ మాట వినకుండా నేను పడిపోయాను అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఏమైపోయినట్టు? దూరంగా వెళ్ళిపోయావు. దేవుడు నిన్ను పట్టుకుని లేవనెత్తాలన్నా కానీ, దేవుడు నీకు చెయ్యిచ్చి నిన్ను లేవనెత్తాలన్నా కానీ, దేవుడు చెయ్యిచ్చినా నువ్వు చెయ్యిచ్చే పరిస్థితిలో లేవు. అందుకే అంటాడు తెలుసా, నీకును నాకును మధ్య ఏదడ్డుగా ఉందో తెలుసా? నా హస్తము కొరచ కాలేదయా, నా చెవులు మందము కాలేదయా. విననేరకుండున్నట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండున్నట్లు నా హస్తం ఏం కాలేదు? కొరచ కాలేదు. ఏది అడ్డుకుందో తెలుసా? నీకు నాకు మధ్యన నీ పాపాలు నాకు ఎలా ఉన్నాయో తెలుసా? అడ్డుగోడగా అడ్డు పెట్టేసుకున్నావయ్యా. నేను వద్దారన్నా కానీ నువ్వు వాటిని అడ్డు పెట్టుకుని నన్ను ఏం చేస్తున్నావు? తోసేస్తున్నావయ్యా. ఎందుకో తెలుసా? నేను నీతో ఉండాలనుకుంటున్నా, నువ్వు నన్నేమనుకుంటున్నావు? వద్దనుకుంటున్నావు. రా, మన వివాదాన్ని మనం తీర్చుకుందాం. రా, అది ఎంత ఎర్రనమైనా హిమము వలె వాటిని ఏం చేస్తాను? నేను తెల్లగా మారుస్తాను. హిస్సోపుతో నేను వాటిని ఏం చేస్తాను? కడిగి శుద్ధి చేసేస్తాను. నా దగ్గరకు రా. ఎప్పుడు పిలిచినా కానీ నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఆయన దగ్గర ఉంటేనే ఆయన మాట వింటామని. ఆయన దగ్గర ఉంటే ఆయనకి ఏదో ఒరుగుద్దని కాదు, ఆయన దగ్గర ఉంటే ఆయనకి ఏదో మనం ఇస్తామని కాదు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద కూర్చుని మీరేం చేయండి? నేర్చుకోండి. ఎన్ని ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆయనకేదో ఒరుగుద్దని కాదు, నీ జీవితం యొక్క విలువేంటో నీకు అర్థమవుతుందని, నిన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడో నీకు తెలుసుద్దని, ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసుద్దని, నీకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని నువ్వు ఎలా ప్రభావితం చేయాలో నీకు అర్థమవుతుందని, నువ్వు దేవుని మహిమ కొరకు జీవిస్తావని, దేవుడి సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతావని దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన దగ్గరికి ఏం చేస్తున్నాడు? పిలుచుకున్నాడు. ఒక్కటి చెబుతున్నాను, ఆయన దగ్గర లేకుండా, ఆయనతో లేకుండా, ఆయన ఏంటో నీకు తెలియకుండా ఆయన కొరకు నేను బ్రతకగలను అని చెప్పటం అనేది అసాధ్యం. వాక్యం అందరి దగ్గర ఉంది, వాక్యం ప్రతి వారి దగ్గర ఉంది. నా దగ్గర బైబిల్ లేదు, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది. కానీ దేవుడు ఆశించిన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నామంటే దేవునితో మనం లేము అన్న విషయాన్ని మనం మొదటగా ఏం చేయాలి? దేవుడు లేకున్నా నీకు ఏది ఉన్నా కానీ అది మొత్తం అంతా కూడా ఏంటి? సున్నా. అందుకే ఆ యవనస్తుడు అన్నాడు కదా, నీవు నన్ను కావాలి అంటే నీ సమస్తాన్ని ఇచ్చేసి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే చిన్న బుచ్చుకుని ఏమైపోయాడంట? వెళ్ళిపోయాడంట. ఈరోజు నీకు చెప్తున్నాను, నువ్వు దేవుడితో ఉండాలంటే దేవుడితో ఉండటానికి నీకేది అడ్డంగా ఉంది? ఈ స్థితి నేను విడిచిపెట్టడం కష్టం కాబట్టే దేవుని విడిచిపెట్టేశా. ఈ స్థితి నేను చేయకుండా ఉండలేను, దేవుని విడిచిపెట్టేశా.
తల్లిదండ్రులకు లోబడాలి, నేను లోబడలేను, అందుకే దేవుని విడిచిపెట్టేశా. దేవుడు నాకు ఇచ్చిన పనిలో నా నమ్మకత్వాన్ని కనుపరచాలి, అమ్మో అది చాలా కష్టం. ఆ నమ్మకత్వాన్ని కనుపరచడం అంటే అసలు నా ప్రాణం పెట్టినా నేను చేయలేను, కాబట్టి దేవుని విడిచిపెట్టేశా. కానీ ఆయనతో ఉంటే నీ జీవితం ఎంత మాధుర్యంగా ఉంటుందో తెలుసా? అందుకే కదా, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే అన్నాడు ఒక భక్తుడు. ఎవరితో ఉంటే మన జీవితం మధురంగా ఉంటుంది అంటే, ఎవరితో ఉంటే? ఆయనతో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది అంటే మధురంగా ఉంటుందంట. నిజంగా మనం ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నామా? ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నామా? లేదంటే ఆయన మాట వింటున్నామని చెప్పి, ఆయనకి ఇష్టానుసారంగా నడుస్తున్నానని చెప్పి, దేవుని కోసం నేను ఏదో చెయ్యాలని చెప్పేసి దేవునితో ఉండకుండా నువ్వు ఉద్దేశించే ఏ ఆలోచన అయినా కానీ అది నీకు మేలు కాదు, దేవునికి మహిమ కాదు. మనం ఏమనుకుంటామంటే దేవునికి ఏదో చేసేయాలనుకుంటాం. మనం చేసేదాని వల్ల ఆయనకు ఒరిగేది ఏమీ లేదు. ఆయనతో ఉంటే ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. నీకు సంగతి తెలుసా? ఒక బాణం వేయాలంటే బాణం వేసే వ్యక్తికి ఏముండాలి? బాణం ఎక్కడ ఉండాలి? వెనకాలే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఉండదు. అందులో ఉన్నదాన్ని ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉపయోగిస్తారో ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఏది అవసరమో దాన్ని తీసుకునే వాడతాడు. ఎప్పుడు ఏ సమయంలో దాన్ని వాడాలో ఆయనకి తెలుసు. అందుకే నువ్వు నేనేం చేయాలంటే ఆయనతో ఉండాలి. రెండోదిగా ఆయన వాడుకుని అర్హమైన పాత్రలుగా మనము జీవించాలి. అలా జీవిస్తే మనకన్నా ధన్యులు ఇంకెవరో లేరు. కాబట్టి అటు రీతిగా జీవిద్దాం. అటు రీతిగా ఉండటం కొరకు ఇప్పటి నుంచి మనం సిద్ధపడదాం. ఆ సిద్ధపాటే మన జీవితానికి ఆశీర్వాదం వస్తుంది. ఇటు మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఫలింపచేసి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.